అందరికీ నమస్కారం అండి. రాత్రి సుమారు 11:40 మాకు స్టేషన్కి 112 కాల్ రావడం జరిగింది. 112 కాలు వచ్చిన వెంటనే మా సిబ్బంది నాకు ఇలా చెప్పారు, సార్ గోదావరి గట్టు మీద 80వ పోలు దగ్గర ఒక కారు ఆగి ఉంది, అందులో ఎవరో దూకిసినట్టుగా అనుమానంగా ఉంది, బయట చెప్పులన్నీ ఉన్నాయి సార్ అని నాకు చెప్పారు. వెంటనే మేమందరం కూడా మా దగ్గర ఆల్రెడీ వెదుర్లమ్మలంకలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరి ఫోన్ నెంబర్ కూడా మాకు ఉన్నాయి. వెంటనే అందరం కూడా వాళ్ళకి చేయడం జరిగింది. వెంటనే మనోడు ఇంకో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అన్నీ వాళ్ళు బోట్లో నుంచి మాకు రావటం, మేము వెంటనే గోదావరి గట్టుపైకి వెళ్ళి మేము పైనుంచి వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, వీళ్ళు ఫోన్ టచ్లో ఉండడం. వీళ్ళు అలా మా అయిపు వచ్చేలాగా వాళ్ళకి ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కార్తికేయ రెడ్డి, ఆ బాబు పేరు 10 years బాబు అతను వీళ్ళు కనిపించడం, వెంటనే వీళ్ళు బోట్లో బాబుని ఎక్కించుకుని తీసుకురావడం జరిగింది. తర్వాత మేము ఆ బాబుని అడగడం జరిగింది ఏమైందని. ఆ బాబు చెప్పడం దాని ప్రకారం వాళ్ళ తాతగారు వచ్చి నూకరాజు గారు తాతగారు వచ్చి అతను పంచాయతీ రాజులో ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తారు. వారు ఏఈగా పనిచేస్తారు. వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ అమ్మగారు ఒక నాన్నగారు, ఈ బాబు వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారు అదేవిధంగా అమ్మమ్మ గారు అందరూ కలిసి కారులో వచ్చారు. కారులో వచ్చి 8 ఆ టైంలో కొవ్వూరు బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వీళ్ళతో పాటు వచ్చిన డ్రైవర్ని దిగి వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళ తాతగారు. ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ తాతగారికి 1 గంట సేపు అక్కడ ఉండి టిఫిన్ అది తిన్న తర్వాత వీళ్ళు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చి 80 పోలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారు, నాన్న మనం ఇంకా చనిపోదాం, దూకేద్దాము అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఈ బాబు చేయి పట్టుకుని ఫస్ట్ వాళ్ళ తాతగారుని వాళ్ళ అమ్మమ్మ గారు దూకేశారు. తర్వాత వాళ్ళ బాబు చేయి పట్టుకుని వాళ్ళ అమ్మగారు దూకేశారు. ఆ దూకే క్రమంలో బాబు అది గ్రిల్స్ దానికి ఏలాడుతూ ఉన్నాడు. చాలాసేపు ఉండి ఇంకా ఓపిక లేక బాబు కూడా దూకేశాడు. కారణం ఎందుకు దూకారన్నది బాబు అంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. రాత్రంతా బాబు కొంచెం నేర్చుకోవడం వల్ల ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు వీఆర్ఏ గారితో తీసుకున్నది ఎఫ్ఐఆర్ ఒకటి వేసాము. ఫర్దర్గా దర్యాప్తులో ఏమైంది, ఎందుకు దూకారనేది కూడా త్వరలో మీకు తెలియపరుస్తామండి. థ్యాంక్ యూ అండి. డ్రైవర్ రాజు ఏం చెప్పారంటే వీళ్ళ తాతగారు చెప్పారంటే ఇంటికి వెళ్ళిపో, మేము వస్తామని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి డబ్బులు ఇచ్చి కూడా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించారంటే. ఇప్పుడు ఈ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతను సూసైడ్ నెట్లో ఖచ్చితంగా అతని మీద మాకు చంపేస్తాడని బెదిరిస్తాడని చెప్తున్నాడు ఆయన, అందులో రాశారు. అవును దాని గురించి గాలింపు చర్య చేస్తున్నాము. అసలు ఎందుకు వీళ్ళు రాశారు, కారణం ఏంటి, అతనికి ఎందుకు మెన్షన్ చేశారు అన్న కూడా మాకు కూడా అనుమానం ఉన్నవి. దాని మీద కూడా మేము అతని మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నామండి. అతని గురించి గాలిస్తున్నామండి. తెలిసిన ఎలా పరిచయం ఏంటి అతను డీటెయిల్స్ ఏమి తెలియదండి. ఇతను ఈ బాబు యొక్క షూటింగ్లో ఉన్న రైఫిల్ షూటింగ్ ఒక కోచ్ అని తెలిసిందండి. కారణాలన్నీ కూడా తెలియదు. సూసైడ్ నోట్ దొరకలేదు. అతను వాట్సాప్లో చనిపోయే ముందు వాట్సాప్లో వాళ్ళకు ఒక ఇంజనీరింగ్ గ్రూపులు పెట్టాడండి. అతను సూసైడ్ నోట్ రాసుకుని అతను ఫోటోస్ పెట్టుకున్నాడు పీడిఎఫ్లో. అందులో క్లారిటీగా అసలు లేదు. అందులో ఒక పేరు కొన్ని మెన్షన్ చేశాడు, సాదిక్ మెన్షన్ చేశాడు, షేక్ షాదిక్ మెన్షన్ చేశాడు, వాళ్ళు బెదిరిస్తున్నారు అన్నది అంతే తప్ప క్లారిటీగా లెటర్ కూడా మాకు అసలు క్లారిటీగా కనపట్లేదు. అది కూడా డెవలప్ చేసి అది ఎందుకు ఇలా అయిందో కూడా ఆకులు దర్యాప్తు చేస్తామండి. బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. నైట్ కూడా ఎతికాము, మార్నింగ్ డే లైట్ వచ్చినప్పటి గురించి కూడా ఒక 5 బోట్లు ఎతికాము. అదే ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. SDRFలో కూడా ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు కూడా వస్తారండి. బాలుడు చాలా బాగానే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు బాలుడు అండి. అందరినీ థ్యాంక్ యూ.